హలో వ్యూవర్స్, వీడియో లేట్ అయిందని చీప్ లుక్ ఇవ్వకండి. కొంచెం టైం పట్టింది. ఇంకా నుండి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఈరోజు మన టాపిక్ 10 ఎరోటిక్ ఫిలిమ్స్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్లోర్ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. ఎరోటిక్ ఫిలిమ్స్ అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రాపర్ స్టోరీ లైన్ లేకుండా కొన్ని న్యూడ్ అండ్ సెక్స్ సీన్స్ని ఇన్ఫ్లిక్ట్ చేసి పోర్నోగ్రఫీని ప్రొజెక్ట్ చేసే టైప్ మూవీస్ కాదు. ఎరోటిసిజం ఇన్ మూవీస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. జనరల్గా యాంగర్, ఫియర్, సాడ్నెస్ లాంటి హ్యూమన్ ఎమోషన్స్ని మూవీస్లో డిపిక్ట్ చేసినట్లు అరౌజల్, సెక్సువల్ టెన్షన్స్ లాంటి ఎమోషన్స్ని యూజ్ చేసుకొని కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో ఒక మంచి కథ చెప్పడమే ఈ ఎరోటిక్ ఫిలిమ్స్ ఉద్దేశం. హోప్ యూ గాట్ ద ఐడియా ఆఫ్ దిస్ వీడియో. సో ఈ జానర్లో మేము పిక్ చేసిన 10 మూవీస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్ట్రీమింగ్ లాస్ట్లో చెప్తాం, సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. నెంబర్ 1, నింఫోమేనియాక్ పార్ట్ 1 and 2. ఈ సినిమా కథ జోయి అనే ఒక అమ్మాయి యొక్క సెక్సువల్ ఎక్స్పీరియన్సెస్ చుట్టూ తిరుగుతుంది. తన అడోలసెన్స్ నుండి అడల్ట్హుడ్ వరకు ఉండే స్టోరీస్ 8 డిఫరెంట్ పార్ట్స్గా 2 వాల్యూమ్స్లో ఉంటాయి. ఒరిజినల్లీ ఒక మూవీగా అనుకున్న లెంత్ వల్ల 2 పార్ట్స్గా చేశారు. ఇది లార్స్ వాన్ ట్రియర్ డిప్రెషన్ ట్రైలజీలో 3rd ఫిలిం ఫాలోయింగ్ యాంటీక్రైస్ట్ అండ్ మిలాంకోలీ. లార్స్ వాన్ ట్రియర్ ప్రీవియస్ మూవీస్ లాగా ఇది కూడా డార్క్ అండ్ ఫియర్లెస్లీ బోల్డ్ ఉంటుంది. 2 వాల్యూమ్స్ కలిపి ఉన్న డైరెక్టర్స్ కట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో మోస్ట్లీ 2 మూవీస్ కంటిన్యూస్గా చూడటానికి ట్రై చేయండి. థీమ్ బాగా కనెక్ట్ అవుతుంది. నెంబర్ 2, ఆల్ ద సిన్స్ ఆఫ్ సోడమ్. ఇది సైకలాజికల్లీ ఇంటెన్స్ పీపుల్ మధ్య జరిగే కథ. స్టోరీలోకి వెళ్తే హెన్నింగ్ అనే ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆర్టిస్టిక్ గ్లోరీని అచీవ్ చేయడానికి తపన పడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో భాగంగా తను ఒక మోడల్ అండ్ ఒక మిస్టీరియస్ ఉమెన్ని కలుస్తాడు. వాళ్ళ ముగ్గురు మధ్య జరిగే సెడక్షన్ తన అంబిషన్కి అడ్డం వస్తుందా రాదా అనేది మిగతా కథ. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ స్టన్నింగ్లీ ఫోటోగ్రాఫ్డ్ ఎరోటిక్ ఫిలిం అవుట్ దేర్. డైరెక్టర్ జోసెఫ్ సార్నో క్రాఫ్ట్ మీద కమాండ్ గురించి మీకు ఫస్ట్ షాట్ నుండే అర్థమైపోతుంది. నెంబర్ 3, షేమ్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ ఫిలిం దట్ యు డోంట్ వాంట్ టు సజెస్ట్ అదర్స్. అంటే ఇందులో న్యూడ్ సీన్స్, స్పాన్ ఎక్కువ ఉండటం, బిట్లు ఉండటం అలా కాదు. లెట్స్ గెట్ సీరియస్ నౌ. లైఫ్లో చిన్న అబ్స్టాకిల్ వచ్చినా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వైపు మనందరం ఏదో ఒక స్టేజ్లో చూసే ఉంటాం. దిస్ ఈజ్ సంథింగ్ వీ ఆల్ ఆర్ అవేర్ బట్ వీ నెవర్ అడ్మిట్. దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ ఫిలిం డీలింగ్ విత్ ఎరోటిసిజం ఇన్ ఎ వే దట్ యూ ప్రాబబ్లీ నెవర్ వాచ్డ్ ఇన్ ఎనీ అదర్ ఎరోటిక్ ఫిలిమ్స్. Coming to the plot, it is about a New Yorker who deals with unending suffering from his sexual addiction. తన లైఫ్ స్టైల్ ఎవ్రీడే సేమ్ ఉంటుంది. He indulges in masturbation or one night stands if he gets lucky, only to repeat the same the next day. తన మైండ్లో ఇవి తప్ప ఇంకొకటి ఉండవు. తన డేస్ అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి తన సిస్టర్ తన ఫ్లాట్కి వచ్చేంత వరకు. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్ టు హిమ్ అండ్ హిజ్ అడిక్షన్ అనేది స్టోరీ. యూజువల్గా సెక్సువల్ గ్రాటిఫికేషన్ అనేది ప్లెజర్ కోసం చేస్తారు, బట్ ఈయన ఫేస్లో పెయిన్ అండ్ షేమ్ కనిపిస్తుంది. ఇమాజిన్ హౌ సెల్ఫ్ లోథింగ్ హీ ఈస్. దిస్ ఈస్ ఎ ఫిలిం దట్ టాక్స్ త్రూ విజువల్స్. సినిమాలోని పాజెస్ అండ్ సైలెన్స్లో ఎక్కువ స్టోరీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్లో డైలాగ్ ఉంటుంది. ప్రతి షాట్కి మీనింగ్ ఉంటుంది. దిస్ ఈస్ ఎ ఫిలిం దట్ ఎక్స్ప్లోర్స్ అవర్ ఇనేబిలిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ సెక్సువల్ అడిక్షన్ అట్ ఇట్స్ రా అండ్ ప్యూరెస్ట్ ఫామ్. ఇంతకు ముందు చెప్పినట్లు ఈ సినిమాలో డైలాగ్స్ తక్కువ ఉంటాయి అండ్ ఇట్స్ ఎ స్లో బర్నింగ్ ఫిలిం. మ్యూట్ చేసి చూసినా సినిమా ఆల్మోస్ట్ కమ్యూనికేట్ చేయగలుగుతుంది. సో బీ పేషెంట్ అండ్ ఇట్ గివ్స్ యూ వన్ ఆఫ్ ద షాటరింగ్ యట్ వైటల్ ఫిలిం ఎక్స్పీరియన్సెస్. ఇది జస్ట్ ఆడియన్స్ ప్లీజింగ్ ఫిలిం కాదు. ఇట్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ అక్నాలెడ్జ్ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ సీరియస్ ఆర్ట్ ఫిలిం లవర్స్ అండ్ ఐ హైలీ రికమెండ్ దట్ యూ వాచ్ ప్రైవేట్లీ. నాట్ బికాస్ మీ పక్కన ఎవరైనా ఉండి ఇబ్బంది పడతారు అట్లా కాదు, బట్ యూ కెన్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ వాచ్ ఇట్ అలోన్. స్టీవ్ మెక్క్వీన్స్ సిగ్నేచర్ లాంగ్ షాట్స్, విజువల్ స్టోరీ టెల్లింగ్, ట్రాకింగ్ షాట్స్ ఇందులో కనపడతాయి. అండ్ బ్రాండన్ రన్నింగ్ ఆన్ ద న్యూయార్క్ స్ట్రీట్స్ అండ్ కెమెరా ట్రాకింగ్ హిస్ ఇనబిలిటీ టు ఎస్కేప్ ఫ్రమ్ హిస్ సఫరింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. పర్ఫార్మెన్సెస్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మైకెల్ ఫాస్బెండర్ గేవ్ వన్ ఆఫ్ హిస్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఒక్క చూపులో 1,00,000 మీనింగ్స్ వెతకచ్చు అంటాం కదా, అలాగా ఈ సినిమా టైటిల్ షేమ్ ఈజ్ రిటన్ ఆల్ ఓవర్ హిస్ ఫేస్ త్రూ అవుట్ ద ఫిలిం. నెంబర్ 4, లవ్. When you talk about erotic films, Gaspar Noé సినిమా ఆ లిస్ట్లో లేకపోతే యూ కెన్ సే ఇట్స్ ఇన్కంప్లీట్. ఎరోటిక్ సినిమాలంటే ముందు చెప్పినట్లు గెటింగ్ ఎరోస్ ఫ్రమ్ ఇట్స్ న్యూడిటీ ఆర్ సెక్సువల్ ఇమేజెసే కాదు. ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ మీనింగ్ ఇన్ దెమ్. లేకపోతే ఆ సినిమా ఫెయిల్ అయిపోయినట్లే ఆ విషయంలో. ఆర్ ఎల్స్ మీరు బిట్ల కోసం చూసుంటారనుకోండి, అది వేరే విషయం. But seriously, this is a film you can call erotic, but at its heart, it's highly philosophical. Indro just nudity undadu, but also it talks about love, lust, consequences, and most importantly, life is what you make of it. Murphy and tana French girlfriend Electra complete each other. And వాళ్ళు ఇంకొక అమ్మాయి ఓమీతో త్రీసమ్ చేస్తారు as a part of their sexual fantasies.
ముర్ఫీ అండ్ ఎలక్ట్రా లైఫ్లో చాలా ఇమాజిన్ చేస్తుంటారు అండ్ దే వాంట్ టు డూ ఎవ్రీథింగ్ టుగెదర్, బట్ ఇట్ టర్న్స్ అవుట్ దే మిస్ డూయింగ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఇన్ బోత్ ఆఫ్ దేర్ లైఫ్స్. వాట్ ఈస్ ఇట్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు బోత్ ఆఫ్ దెమ్ అనేది స్టోరీ. ఈ సినిమాలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ రియల్లీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్ ద స్టోరీ. లైఫ్లో లవ్ ఎంత అవసరం, అసలు లైఫ్ అంటేనే లవ్వా, లవ్కి లస్ట్కి తేడా ఏంటి, ఇస్ సెక్స్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, లైఫ్లో అన్ని కాన్సిక్వెన్సెస్ని మనం ఫేస్ చేయొచ్చా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ని ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇందులో న్యూడిటీ కంటే ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది. దిస్ ఈస్ ఫోర్త్ ఫిల్మ్ ఆఫ్ గ్యాస్పర్ నోయి అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హిస్ signature flashlights, contrasting and vibrant colors, striking and hard-hitting soundtracks, and relentless steadicam shots. But if this is your first Gaspar Noé's film, welcome. You have come to the right filmmaker who can tell stories to give you an erection not only to your dick, but also to your mind. Number 5. The Handmaiden. పార్క్ చాన్ వుక్ సెకండ్ సినిమా అంటే ఒక నోవెల్టీ ఫీల్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ద హ్యాండ్మెయిడెన్ అనే ఈ సినిమాలో కూడా తన మార్క్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సైకలాజికల్ అట్మాస్ఫియర్ ఆర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ వాట్ మేక్స్ దిస్ మూవీ స్టాండ్ అవుట్ ఈజ్ ఇట్స్ స్మూత్ ఇన్సర్షన్ ఆఫ్ ఎరోటిసిజం. లెస్బియన్ స్టోరీని డెవలప్ చేస్తూ ఆ కింద ఎరోటిసిజంని డెపిక్ట్ చేసిన విధానం జస్ట్ స్ప్లెండెడ్ అంతే. స్టోరీ విషయానికి వస్తే, ఒక తెలివైన మోసగాడు ఒక పిక్ పాకెటర్ అమ్మాయి కిమ్ టేరీని హైర్ చేసుకొని ఎంతో రిచ్ అయిన కిమ్ మిన్ హీ అనే జాపనీస్ అమ్మాయి ఇంటికి పని మనిషిగా పంపిస్తాడు. ఆ అమ్మాయి ఆస్తిని కొట్టేయటానికి ఆ అమ్మాయి మనసులో ఈ పని మనిషి చేత వీడి పైన ప్రేమ కలిగేలా చేయటం కోసం ఇలా చేస్తాడు. సో ఆ పని మనిషి ఆ ఫ్రాడ్ గాడికి హెల్ప్ చేసిందా, ఇంతకీ ఆస్తి ఎవరికి వెళ్ళింది, ఇవి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఆ ఇద్దరి అమ్మాయిల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ అవ్వచ్చు, ఎక్కడా వల్గారిటీకి ఛాన్స్ ఇవ్వకుండా ఎంతో పొయిటిక్ స్టైల్లో పార్క్ చాన్ వుక్ తీశాడు. అండ్ పార్క్ చాన్ వుక్ అనగానే ఆడియన్స్ వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మూవీలో కూడా వైలెన్స్ ఉంది అండ్ అది ఎంతో డిస్టర్బింగ్గా ఉంటూనే సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. ఇదేంటి ఇలా చెప్పాడు వీడు అనుకుంటున్నారా? క్లైమాక్స్ చూసేటప్పుడు మీకే అర్థమవుద్దులేండి. నెంబర్ 6. బేసిక్ ఇన్స్టింక్ట్. హాలీవుడ్ సినిమా కల్చర్లో మోస్ట్ పాపులర్ ఎరోటిక్ ఫిలిమ్స్ అంటూ ఓ లిస్ట్ తీస్తే అందులో ఎంతో ముందుండే పేరు బేసిక్ ఇన్స్టింక్ట్. 1992లో రిలీజ్ అయిన ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ ఎరోటిక్ జానర్లో ఎక్కువ అవుతూనే ఉంది. ఇట్స్ దాట్ ఇండిస్మిసబుల్. స్టోరీ విషయానికి వస్తే, నిక్ అనే డిటెక్టివ్ ఒక మోస్ట్ పాపులర్ రాక్ స్టార్ జానీ అనే వాడి మర్డర్ కేస్ డీల్ చేయాల్సి వస్తుంది. ఆ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్లో జానీ గర్ల్ ఫ్రెండ్ అయిన కేథరిన్ పై నిక్ డౌట్స్ రేజ్ అవుతాయి, తనే మర్డర్ చేసి ఉండొచ్చు అని. సో నిక్ డౌట్స్ నిజమేనా, కేథరిన్ దీనికి ఎలా రెస్పాండ్ అయింది అనేదే మిగతా స్టోరీ. డైరెక్టర్ పాల్ వెరోవెన్ ఎంచుకున్న పాయింట్ ప్యూర్ మర్డర్ మిస్టరీ. దాంట్లో ఎరోటిక్ థ్రిల్లర్ని క్లవర్గా ఇంక్లూడ్ చేస్తాడు. మూవీలో ఒక సస్పెన్స్ సీన్ని కామ్ చేస్తూ ఒక సెడ్యూసింగ్ సీన్ వస్తుంది. అలాగే ఎగ్జైట్ చేస్తూ వచ్చే సెక్సువల్ టెన్షన్ మూమెంట్స్ అవ్వచ్చు, సెక్సువాలిటీ ఉండే సీన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అప్పటి మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్కి గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్. షారోన్ టేట్ పర్ఫార్మెన్స్ యాజ్ కేథరిన్ సింప్లీ మైండ్ బ్లోయింగ్. డిటెక్టివ్ని సెడ్యూస్ చేసే మూమెంట్స్లో అయితే షీఈస్ సో ఎన్చాంటింగ్ లైక్ నన్. ఆ బోల్డ్నెస్ని తను పుల్ చేసిన విధానం ప్రూవ్స్ వాట్ ఎ పవర్ఫుల్ యాక్ట్రెస్ షీ ఈస్. బేసిక్ ఇన్స్టింక్ట్ ఈస్ నథింగ్ వితౌట్ క్వీన్ షారోన్ టేట్ అని అనొచ్చు. నెంబర్ 7. ఐస్ వైడ్ షట్. కుబ్రిక్ మూవీస్ ఎందుకు లెజెండరీ అంటే తన స్టోరీ టెల్లింగ్ని రిఫ్లెక్ట్ చేసే విజువల్స్ అంత క్యాప్టివేటింగ్గా ఉంటాయి. కెమెరా యాంగిల్స్, చాయిస్ ఆఫ్ మ్యూజిక్, ఇవన్నీ ఎంతో స్పెషల్గా ఉంటాయి. ఒక డ్రమాటిక్ సీన్ని కుబ్రిక్ తీస్తున్నాడు అంటే అలాంటి కుబ్రిక్ ఒక ఎరోటిక్ డ్రామా విత్ అ బిట్ ఆఫ్ మిస్టరీ ఎలిమెంట్ని డీల్ చేస్తున్నాడు అంటే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ సైకలాజికల్ వేలో వెళ్తాడేమో అని. అండ్ కుబ్రిక్ అలానే వెళ్తాడు. ఆ టెరిఫిక్ విజువల్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. బట్ మన ఎక్స్పెక్టేషన్స్ దాటే సైకలాజికల్ డెప్త్లోకి వెళ్తాడు ఈ మూవీతో. స్టోరీ విషయానికి వస్తే, న్యూయార్క్ సిటీలో తన వైఫ్తో ఉండే ఒక డాక్టర్ ఒక క్రిస్మస్ పార్టీకి తన వైఫ్తో అటెండ్ అవుతాడు. ఆ పార్టీలో కొన్ని అన్యూజువల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి ఏంటో మీరు సినిమాలోనే చూడాలి. ఆ తర్వాత ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఒక వెరీ డెలికేట్ అండ్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మీద డిస్కషన్ వస్తుంది. అప్పుడు మిడ్ నైట్లో తనకు ఒక మెడికల్ కేస్ అటెండ్ చేయాలి అని కాల్ వస్తుంది. హీరో వెళ్తాడు. ఆ నైట్లో హీరో ఫేస్ చేసిన మన ఇమాజినేషన్స్కి అందనంత ఇంట్రిగ్యూయింగ్గా వెళ్తుంది మూవీ ఎరోటిక్ టచ్నిస్తూ. అసలు అంతలా ఆ నైట్ హీరో ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. నెంబర్ 8. థర్స్ట్. ఒక కెథోలిక్ ప్రీస్ట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల వ్యాంపైర్గా మారతాడు. తర్వాత ఒక అమ్మాయి తన లైఫ్లోకి ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చింది అనేది సినిమా స్టోరీ లైన్. ఓల్డ్ బాయ్, జాయింట్ సెక్యూరిటీ ఏరియా లాంటి ఎక్సలెంట్ థ్రిల్లర్స్ తీసిన పార్క్ చాన్ వుక్ డైరెక్టర్.
ఆయన అన్ని సినిమాలలాగే ఫస్ట్లో వియర్డ్గా స్టార్ట్ అయ్యి కామెడీగా మారి హారర్లోకి వెళ్తుంది. ఈ పర్టికులర్ సినిమాని ఒక జోనర్లోకి కేటగరైజ్ చేయడం చాలా కష్టం. నెంబర్ 9 లస్ట్ కాషన్. చైనాని జపాన్ ఆక్యుపై చేసిన వరల్డ్ వార్ II టైంలో 10 మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కలిసి ఒక పొలిటికల్ ఫిగర్ అసాసినేషన్కి ప్లాన్ చేస్తారు. అది ఎక్కడి దాకా వెళ్ళింది అనేది స్టోరీ లైన్. లైఫ్ ఆఫ్ పై, ఈట్ డ్రింక్, మ్యాన్ ఉమెన్, బ్రోక్ బ్యాక్ మౌంటైన్ లాంటి డ్రామా ఫిలిమ్స్ తీసిన యాంగ్ లీ ఈ మూవీ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ దగ్గర నుండి యాక్టింగ్ వరకు అన్ని టాప్ నాచ్లో ఉంటాయి. లీడ్స్గా చేసిన టోనీ లంగ్ అండ్ టాంగ్ వే యాక్టింగ్కి ఫిదా అయిపోవచ్చు. ఈ మూవీ పేజ్లో సజెస్ట్ చేసినప్పుడు థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ దిస్ ఫిలిం అని చాలామంది మెసేజెస్ పంపారు. మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూసేసి మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో చెప్తారని అనుకుంటున్నాము. నెంబర్ 10 లాస్ట్ టాంగో ఇన్ ప్యారిస్. ఒక మిడిల్ ఏజ్డ్ అమెరికన్ విడోవర్ ప్యారిస్లో ఉంటాడు. ఒకరోజు యాక్సిడెంటల్గా ఒక యంగ్ ఫ్రెంచ్ అమ్మాయిని కలుస్తాడు. ఇద్దరు ఒక అనానిమస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు, కేవలం బాడీలీ ప్లెజర్స్ కోసం. లేటర్ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, ఇంతకీ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ రిలేషన్షిప్ ఉందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. వీడియో మొత్తం చూశాక ఏంటి మా ఫేవరెట్ ఎరోటిక్ ఫిలిం పెట్టలేదు అని డిసప్పాయింట్ అవుతున్నారా? అవి ఏంటో కమెంట్ చేయండి, మేము చూసి పార్ట్ 2 చేస్తాం. పార్ట్ 2 చేయాలంటే తెలుసుగా ఈ వీడియోకి 600 లైక్స్ రావాలి అని. 600 లైక్సేగా కొట్టేస్తారు, బికాస్ యు ఆర్ వాట్ టు వాచ్ ఫాలోవర్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నెక్స్ట్ వీడియో ఈజ్ అ సర్ప్రైజ్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. ఆ వీడియో ఏంటో తెలియాలి అంటే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసి రెడీగా ఉండండి. యూట్యూబ్ విల్ లెట్ యూ నో. అంటిల్ దెన్, బై బాయ్.